హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సూది తెచ్చిన సౌభాగ్యం. పూర్వం కోసల దేశంలో 3 మిత్రులు ఉండేవారు. వారిలో 2 నందుడు, సునందుడు అనేవారు ధనికులు. 3వవాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకుని జీవించేవాడు. అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చేయాలని నందుడు, సునందుడు ఆలోచన చేశారు. పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు. ఎంతమంది ధనికులు దరిద్రులైపోవటం లేదు, కలిసి వచ్చినట్లయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు. నందుడు మర్నాడు ఆనందుడికి 200 మాడలు ఇచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి ఆ 200 మాడలలో 10 ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటగట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని తన్నుకుపోయింది. 190 మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు. తర్వాత కొద్ది రోజులకు నందుడు, సునందుడు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు. నా అదృష్టం బాగోలేదు, డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను, కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఈ వృత్తాంతము నందుడు నమ్మాడు, కానీ సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి 200 మాడలు ఇచ్చి ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు. ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకొని మిగిలినవి తౌడు తట్ట అడుగున భద్రంగా దాచి బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి తౌడు తట్ట కనపడలేదు. భార్యను అడిగాడు. ఉప్పు అమ్మకానికి వచ్చింది, దగ్గర డబ్బులు లేవు, అందుకని తౌడు తట్ట అమ్మి 2 సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య. ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చేసుకున్నాడు. మరికొద్ది రోజులకు నందుడు, సునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్నా దరిద్రుడిగా కనిపించాడు. అతడి బట్టలు చిరుగులు కూడా కుట్టుకోలేదు. కారణమేమిటంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు. అప్పుడే బజార్లో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి, ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు. ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి, అక్క, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు. వల బాగు చేసుకోవాలి. వలలో మొదట పడిన చేపలు మీకే ఇస్తాలే అన్నది. ఆనందుడి భార్య ఆమెకి ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది. మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్ద లాంటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుతూ ఉండగా చూసిన నగల వర్తకుడు ఒకడు ఆనందుడి దగ్గరికి వచ్చి, ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా ఆనందయ్య? 100 మాడలిస్తాను అని అడిగాడు. అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం తగిలి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు. నిజానికి అదొక అమూల్యమైన వజ్రం. దానిని ఒక పెద్ద వర్తకుడు 20,000 మాడలిచ్చి కొనుక్కున్నాడు. దీనితో ఆనందుడి దరిద్రం తీరిపోయింది. ఈ ధనంతో ఆనందుడు ఇళ్ళు, దొడ్లు కొనుక్కున్నాడు. తాళ్లు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు. తాళ్ల పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ధనికుడైపోయాడు. ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందుడు, సునందులు అతనిని చూడటానికి వచ్చారు. నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడయ్యావు, అవునా అన్నాడు నందుడు. ఆనందుడు జరిగిందంతా పోసుగుచ్చినట్లు మిత్రులకు చెప్పాడు. కలిసి వచ్చేసరికి
నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు. చూశావా అన్నాడు సునందుడు. ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడుతున్నాడు అనుకున్నాడు. మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనకగా ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దానిమీద ఉన్న పక్షిగూడు కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటగట్టి ఉన్న 190 మాడలు దొరికాయి. వారక్కడ్నించి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తౌడు తట్టుకొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తౌడు తీసి కుడితిలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న 190 మాడలు కూడా దొరికాయి. ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టు సూది అయినా చాలు అని నందుడు అనుకున్నాడు. ఈ విధంగా ఆనందుడికి సూది సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు దొంగ తేలు. అర్ధరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన అమ్మో అన్న కేక వినబడి సుజాత ఉలిక్కిపడి నిద్రలేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చెయ్యి విదిలించుకుంటూ ఉండడం చూసి ఆమె గుండె జల్లుమన్నది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నది. తండ్రి పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి ఆ సంగతి విచారించి రావటానికి వెళ్ళాడు. వెళ్లే ముందు పని మనిషిని కూతురుకు తోడుగా ఉండమని చెప్పాడు. అయితే అనుకోకుండా దాని భర్తకు జబ్బు చేసి అది ఇంటికి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా ఉండక తప్పలేదు. ఎవడో దొంగ వంటగది పైపెంకులు తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. సుజాతకు భయంతో ఏమి చేయటానికి పాలుపోలేదు. దొంగ ఆమెతో, తొందరగాలే, నీ తల కింద పెద్ద తేలున్నది అన్నాడు చేతిని బాధగా విదిలించుకుంటూ. అతను తల కింద తాళం చెవుల కోసం వెతుకుతూ ఉండగా తేలు కుట్టింది. సుజాత అందుబాటులో ఉన్న దీపం వత్తిని పెద్దది చేసి చప్పున మంచం దిగింది. దొంగ దిండును పక్కకు తోసి అక్కడ ఉన్న పెద్ద నల్ల తేలును కిందకి విదిలించి చెప్పుతో కొట్టి చంపేశాడు. సుజాతకు తేళ్లంటే చెడ్డ భయం. దొంగ సమయానికి రాకపోతే తేలు తనను తప్పకుండా కుట్టి ఉండేదే. ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ ఉండటం చూసి ఆమె అతడి వేలుకు కరక్కాయ అరగదీసి పాత గుడ్డలో పొగ వేసి వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చున్నది. దొంగ ఆమె కేసు చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కదానివే ఉన్నావేం? ఒంటరిగా ఉండటం ప్రమాదం అని తెలియదా అన్నాడు. ఇలా ఎప్పుడూ ఉండను. ఈరోజు మా నాన్న పొరుగురు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలాగా ఉన్నావు. ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరావు అని అడిగింది సుజాత. దొంగ దిగులుగా ముఖం పెట్టి, అంతా చెబుతాను. నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాభంగా పెంచి పెద్ద చేసింది. అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలో నుంచి చిల్లర డబ్బులు దొంగిలించేవాడిని. ఈ మధ్య మా అవ్వ చనిపోయింది. మా ఊరి నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకలేదు. 3 రోజులు పస్తులుండి చివరికి ఈ దొంగతనానికి దిగాను అన్నాడు. సుజాత అతడి స్థితికి చాలా జాలిపడింది. ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లవారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెబుతూ కూర్చున్నది. మురళి మంచి అందగాడు. కానీ అతడి దొంగ బుద్ధి ఆమెకు కంపరం కలిగిస్తున్నది. ఉదయానే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకు మా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగివని, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెబుతాను. దొరికిన పనేదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి సుజాత తండ్రి రాకముందే వంటగది కప్పు పెంకులు సర్ది పెట్టేశాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి ఉద్యోగం కోసం పట్నం వచ్చాడట అన్నది. సుజాత తండ్రి మాటల ధోరణిలో
మురళిని రకరకాల ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులు, అతడు వినయంగా ప్రవర్తించిన తీరు ఆయనకు బాగా నచ్చాయి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురు పెళ్లి కోసం ఎన్నో ఊళ్ళు తిరిగి విసిగిపోయి ఉన్న అతడికి మురళినే తన ఇంటి అల్లుడిగా చేసుకుంటే బాగుండును కదా అనిపించింది. సుజాత తండ్రి కూతుర్ని ఒంటరిగా చూసి, అమ్మా, ఈ అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బాగున్నాడు, మాట తీరు చూస్తుంటే చాలా సాధువులా ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు. నీకు నచ్చేటట్లుంటే మీ ఇద్దరికి వివాహం చేసేస్తాను అన్నాడు. సుజాత తండ్రికి ఏటూ తేల్చి చెప్పకుండా తొందరేముంది నాన్న అని ఊరుకున్నది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహితుల ప్రభావం అంత త్వరగా వదిలేవి కాదని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక ఒక పెట్టెలో ఉన్న నగలు అతడికి చూపించి, ఇవి మా అమ్మవి, మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేం లేవు అన్నది. ఆ రాత్రి మురళికి మరింక నిద్ర పట్టలేదు. అతడి కళ్ల ముందు సుజాత చూపించిన నగలు తళుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చునన్న ఆలోచన అతడికి కలిగింది. అలా కాక బతికినన్నాళ్ళు ఒకళ్ళ కింద నౌకరీ చేస్తూ కష్టపడటం ఎందుకు అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రివేళ నగల పెట్టెను తీసుకొని పెరటిదారిన పారిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళి నగల పెట్టెను దగ్గర ఉంచుకోవటం ప్రమాదం అని భావించి నగలను మాత్రమే తీసుకుందామని పెట్టె తెరిచి ఉలిక్కిపడ్డాడు. నగల మధ్య నల్ల తేలు ఉంది. తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగల పెట్టెను చప్పున జార విడిచాడు. నగలతో పాటు కిందపడిన తేలు కదలలేదు. అది బొమ్మ తేలని గ్రహించిన మురళి దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటూ ఉండగా వాటి మధ్య ఒక చీటీ కనిపించింది. అది సుజాత రాసినది. అందులో ఇలా ఉంది: బొమ్మతేలు అయినందుకు చాలా సంతోషించి ఉంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు, కానీ వానపాములా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నీవు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివయ్యే అవకాశం ఉండి నగలు దొంగిలించుకుపోతున్నావు. నా తండ్రికి నచ్చినా నీలాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను. ఉత్తరం చదివి మురళి దిగాలు పడిపోయాడు. సుజాతను పెళ్లాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తను ఇలా దొంగలా జీవించదలచినందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి నగలు సుజాతకు ఇచ్చి ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదలిచాడు. మురళి తిరిగి ఇంటిలోకి వస్తూ ఉండగా మంచినీళ్ల కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రివేళ నగల పెట్టె తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మురళి జవాబు చెప్పేటందుకు తత్తరపడుతూ ఉండగా సుజాత వచ్చి, నా చేతి గాజులు గుచ్చుకుంటుంటే వాటిని నగల పెట్టెలో దాద్దామనుకున్నాను నాన్న. అయితే అందులోకి ఎలా చేరిందో ఒక తేలు చేరింది. దాన్ని చంపడానికే మురళి నగల పెట్టె తీసుకుని బయటికి వెళ్ళాడు అన్నది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో, అలా దిక్కులు చూస్తావేం, లోపలికి రా. తేలిని పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపడం మహాపాపం అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగబుద్ధి అనే తేలుని గురించి అడుగుతున్నదని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ జాతక కథ పేరు కుబేరుడి కొలను. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడిగా జన్మించాడు. రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు. కొద్ది కాలం తర్వాత రాణి మరొక కొడుకును కన్నది. ఆ శిశువుకు సోమదత్తుడు అనే పేరు పెట్టారు. కొడుకులిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది. రాజు మరొక వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది. ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో, ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరు, ఇస్తాను అన్నాడు. ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుంటాను అన్నది రాణి. ఈ చిన్న రాణి కొడుకు పేరు ఆదిత్యుడు. అతడు క్రమంగా
రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడు అయ్యాడు. రాణి ఒకనాడు రాజుతో, ఆనాడు తమరిస్తానన్న వరం ఇప్పుడు కోరుతున్నాను. ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి అన్నది. ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడైపోయి, నా మొదటి భార్య కుమారులిద్దరుండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను? నీ కోర్కె న్యాయసమ్మతం కాదు అన్నాడు. ఈ విధంగా రాజు తన కోర్కెను నిరాకరించినా రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చేయమని పీడించసాగింది. రాజు ఆమె తన మంకుపట్టు వదలదని గ్రహించాడు. అంతేకాక పెద్ద కుమారులిద్దరికీ ఆమె వల్ల ఏదైనా హాని కలగవచ్చునన్న శంక కూడా కలిగింది. రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి, మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలనా భారం వహించవచ్చు అని సలహా ఇచ్చాడు. తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి దాని పొలిమేరలను చేరేంతటిలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావటం కనబడింది. పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు. ముగ్గురూ కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలోని అరణ్యాలకు చేరుకున్నారు. ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేటందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో, తమ్ముడు, ఆ కనబడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తున్నది. అక్కడికి పోయి నీ దాహం తీర్చుకొని మా కోసం తామరాకు దొప్పల్లో నీరు తీసుకురా అని చెప్పాడు. ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిశాచి అతన్ని పట్టుకొని నీటి దిగువనున్న తన ఇంటికి తీసుకుపోయింది. ఎంతకు ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు. అతన్ని జలపిశాచి పట్టుకున్నది. కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ములకేదో ప్రమాదం జరిగి ఉంటుందనుకొని కత్తి చేతబట్టి కొలను దగ్గరికి వెళ్ళాడు. అతడు కొలనులో దిగకుండానే గట్టుమీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించిన జలపిశాచి అతడు తమ్ముళ్లాగా తొందరపడి కొలంలోకి దిగడని గుర్తించింది. జలపిశాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరికి వచ్చి, అలా చూస్తూ నిలబడ్డావేం? దాహంగా ఉంటే కొలనులోకి దిగి దాహం తీర్చుకోరాదా అన్నది. మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి, నీ వాలకం చూస్తుంటే నా తమ్ముళ్ళిద్దరినీ నువ్వు కనబడకుండా చేశావన్న అనుమానం కలుగుతుంది. నిజం చెప్పు అన్నాడు. నువ్వు కొంచెం వివేకిలాగానే ఉన్నావు. నిజం చెబుతాను. ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రమే వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందరినీ పట్టి బంధిస్తాను. అలా చేయమని కుబేరుడు ఆజ్ఞ అన్నది జలపిశాచి. అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట. నేను నీకు జ్ఞానబోధ చేయగలను, కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను అన్నాడు మహాశాసనుడు. వెంటనే జలపిశాచం అతన్ని నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చున్నది. మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది, స్వానుభవం ద్వారా తెలుసుకున్నది అయిన పరమజ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు. వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచి తన నిజరూపంతో, మహాత్మా, నువ్వు మహాజ్ఞానివి. నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను. ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అన్నది. అయితే ఆదిత్యుణ్ణి ఇవ్వు అన్నాడు మహాశాసనుడు. పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరటం ధర్మం అవుతుందా అన్నది జలపిశాచి. ఇందులో ధర్మం కానిదేం లేదు. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? నా పినతల్లి తన కొడుకైన ఆతిథ్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది. మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బయలుదేరాం. సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట కూడా వచ్చాడు. పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడెక్కడా అని ప్రజలు అడిగితే అతన్ని జలపిశాచి మింగివేసిందని చెప్పటం ఏ రకంగా న్యాయం అవుతుంది అని మహాశాసనుడు జలపిశాచిని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు జలపిశాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి, నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేనింతవరకు చూడలేదు. నీ తమ్ముళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను. ఈ అరణ్యంలో ఉన్నంతకాలము నాకు అతిథులుగా ఉండండి అన్నది.
మహాశాసనుడు తమ్ములు జలపిశాచికి అతిథులుగా ఉండిపోయారు. కొంతకాలానికి వాళ్ళ తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్లు తెలిసి మహాశాసనుడు తమ్ములతో జలపిశాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు. మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తనకు మేలు చేసిన జలపిశాచికి చక్కని విడిది ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తూ ఉండేటందుకు నౌకర్లను నియమించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.